అయ్యో, జీవం అంటే మనకేంటో తెలుసు. యేసయ్య మాత్రమే జీవనకర్త అని మనకు తెలుసు. యేసయ్య దగ్గరే ప్రాణం ఉందని మనకు తెలుసు. యేసయ్యని ప్రార్థిస్తే తప్పక మనకి జీవాన్ని పోస్తాడని తెలుసు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, 8 నెలల బాబు ప్రాణం కోసం కొట్టుకుంటున్నాడు బ్రతకడానికి. 2.5 చిన్నారి పాప జెన్నీ తల్లి లేక కొట్టుకుంటుంది తన ప్రాణం. ఈ రోజులలో మనం దేనికోసం కొట్టుకుంటున్నాం? అమ్మ లేదనా? పిల్లలు లేరనా? కుటుంబంలో ఏం లేదని కొట్టుకుంటున్నాం. రీజన్ ఉందా? ఉన్నాయి కాబట్టే కొట్టుకుంటున్నామేమో, ఉన్నాయి కాబట్టే బాధపడుతున్నామేమో, ఉన్నాయి కాబట్టి సమస్తము దేవుడు సమకూర్చాడు కాబట్టి ఇదేంటి 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 అని ప్రశ్నిస్తున్నాము. లేనోళ్ళని అడిగితే కదా తెలిసేది. అమ్మ లేకపోతే అమ్మ ప్రేమ తెలుస్తుంది, నాన్న లేకపోతే నాన్న ప్రేమ తెలుస్తుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల ప్రేమ తెలుస్తుంది. అంటే వాళ్ళు లేని లోటు యొక్క గొప్పతనం తెలుస్తుంది. మన జీవితంలో దేవాతి దేవుడు మరి ఈ లోకంలో జీవిస్తున్న మనకే తల్లి యొక్క పోషణ, తల్లి యొక్క పాలు, తల్లి యొక్క క్రమశిక్షణ, తల్లిదండ్రుల యొక్క పెంపకం ఇంత అవసరమైంది. దేవాతి దేవుడికి కూడా అంతే అవసరత ఉంది. నేను ఎక్కడో పరలోక రాజ్యంలో ఉన్నాను, అందరూ వచ్చి నన్ను స్తుతించాలి, అయిపోయి పరలోక రాజ్యం నుంచి యేసుప్రభుల వారు 30 ఏండ్లు ఉన్నప్పుడు డైరెక్ట్గా పడ్డాడి కింద మొత్తం ప్రపంచాన్ని మొత్తం నేను ఏలేస్తున్నాను అని పబ్లిక్ మినిస్ట్రీ యేసయ్య చేయలే. అర్థం అవ్వాలి మనకి. సృష్టికి విరుద్ధంగా యేసుప్రభుల వారు ఏమీ చేయలేదు. ఎందుకంటే సృష్టిని సృష్టించిందే దేవుడు కాబట్టి, ఆ దేవుడికి తెలుసు కాబట్టి ఏం చేయాలో. ఎవరికో అమ్మ బాడీ అంతా దురదలేస్తూ ఉంది, ఎవరికో ఈ సమయంలో దేవాదేవుడు స్వస్థతను ఇచ్చేశాడు ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. గొంతు దగ్గర, చేతుల దగ్గర, మెడ దగ్గర, మన మోచేతుల దగ్గర, మోకాల దగ్గర, వెనక థైస్ భాగంలో, తొడల భాగంలో, ఇక్కడ బ్యాక్ ముడ్డి దగ్గర, మొత్తం వెనక సంకల దగ్గర కంప్లీట్గా దేవాదేవుడు స్వస్థతను ఇచ్చేస్తాడమ్మ నీకు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎక్కడున్నాం? ఎస్ లార్డ్. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాలి. ఆ దేవాతి దేవుడు సృష్టికి విరుద్ధంగా రాలే ఈ లోకంలోకి. ఎందుకంటే ప్రొటెస్టెంట్ సహోదరి మరియు సహోదరిమణులు వాళ్ళందరూ ఏమంటారంటే, దేవుడు అన్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో, నేను పరలోక రాజ్యం నుంచి వచ్చాను, నేనే వచ్చాను, నేను తప్ప ఎవ్వడూ కూడా పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళలేదు, ఎలా వచ్చానో నేను అలా వెళ్ళాను. అవునా? మరి పరిశుద్ధమైన గ్రంథంలో మొత్తం 12 సంవత్సరాలకి యేసుప్రభుల వారు తప్పిపోయారని, అమ్మ మరియ తల్లి దేవాలయంలోకి పసికందుని ఎత్తుకొని వెళ్ళినప్పుడు సిమియోను ప్రవక్త అక్కడికి వచ్చాడని, దైవ భక్తుడు తన చేతిలోకి ఎత్తుకుంటూ, అమ్మ నీ యొక్క హృదయంలోకి ఖడ్గము దూసుకొని వెళ్ళనున్నది అని. ఈ మాటలన్నీ ఏంటి? ఆధారాలు కాదా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆదికాండం 1:26 మీరు సంతానోత్పత్తి చెందండి, నా యొక్క మా యొక్క రూపురేఖలలో నేను చేసుకున్నానని దేవాతి దేవుడు కేవలం మనం ఆలోచించాలి. రూపం ఉంది యేసయ్యకి మాత్రమే, పరిశుద్ధాత్మకి రూపం లేదు. హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డవ్. మనందరికీ తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి రూపంలో ఉంటాడు? పావుర రూపంలో. అవి జస్ట్ సింబల్స్ మాత్రమే, చెప్పుకోవడానికి సింబల్స్ మాత్రమే. నూనె రూపంలో, ఆయిల్ రూపంలో, ఆ యొక్క నీటి రూపంలో, జీవజలం నీటి రూపంలో అభిషేకిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి రూపంలో, అగ్ని రూపంలో, మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా, పావుర రూపంలో, దేవుడి యొక్క హస్తముగా, అనేక విధాలుగా పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడికి ఏదైనా రూపం ఉందా? దేవుడు అంటున్నా 3వ వ్యక్తిని. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి రూపం లేదు. హీ ఈజ్ అ స్పిరిట్. హీ ఈజ్ స్పిరిట్. ఎవరైనా ఒక్కరు మోకరించండి తల్లి నా కోసం. హీ ఈజ్ అ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ. తండ్రి యెహోవా ఎవరు అంటే ఆత్మయున్నాడు అని మత్తయి సువార్త 16:18 మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో పేతురు, నేను దేవుడి కుమారుడని నీకు తెలియజేసింది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, రక్త మాంసములు కావంటే శరీరం లేదు యావే ప్రభుకి, అంటే రూపము లేదు, మహిమలో ఉన్నారు. తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మహిమలో ఉన్నారు. ఇప్పుడు రూపం ఉంది కేవలం ఒక్క వ్యక్తికే. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మనుష్య కుమారుడు. ఆయనకి రూపం ఎలా వచ్చింది అని పరిశుద్ధమైన గ్రంథం మొత్తం తిరిగేస్తే ఎక్కడా వాక్యాలు దొరకవు. ప్రవచనాలు మొత్తము పాత నిబంధనలో ఉన్నాయి, నెరవేర్పు మాత్రం కొత్త నిబంధనలో జరిగింది. అది ఎక్కడ జరుగుతుందంటే మరియ తల్లి గర్భములో. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును,
పవిత్రాత్మ నీపై వేంచేను. ఆత్మ ఏం చేస్తుంది? దేవుడి శక్తి నీ మీదకి వస్తుంది. పవిత్ర శిశువు దేవుడి కుమారుడికి నీవు జన్మనిస్తావు. అంటే రెండవ వ్యక్తిగా పిలువబడుతున్న యేసు ప్రభువు వారికి రూపము నీ గర్భము నుండి వస్తుందమ్మా, నీ యొక్క దేహము నుండి వస్తుందమ్మా. నీ రక్తము పంచుకొని పుడతాడమ్మా, నీ పవిత్రతలో ముగ్ధుడైపోయి పుడతాడమ్మా. లిటరలీ చెప్పాలంటే హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధమైన గర్భగుడి నుంచి దేవాదేవుడు వస్తూ ఉన్నాడు యేసు ప్రభువు వారు. అంటే మరియ తల్లి పాలు, మరియ తల్లి యొక్క దేహం, మరియ తల్లి యొక్క స్తనాలు, మరియ తల్లి యొక్క సమస్తము కూడా ధన్యమైనవని నేను చెప్పలేదు. పరిశుద్ధమైన గ్రంథంలో యేసు ప్రభువు వారు 33 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళి ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక తల్లి ప్రజల నుంచి మధ్య నుంచి నిలబడి అంటూ ఉంది, నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలు, నీకు పాలిచ్చిన స్తనములు, నిన్ను మోసిన గర్భము ఎంత ధన్యమైనది అని అక్కడ ఆ తల్లి ఎలుగెత్తి పలుకుతుంది. అక్కడ పలుకుతున్నది తండ్రి కాదు మాట, ఒక పురుషుడు మాట్లాడట్లేడు అక్కడ మాట, ఒక తల్లి మాట్లాడుతుంది. ఎందుకు? ఒక తల్లి లేబర్ పెయిన్ ఇంకో తల్లికి అర్థమవుతుంది, ఒక స్త్రీ యొక్క ఔన్నత్యం ఇంకో స్త్రీకి అర్థమవుతుంది. భర్తకు అంత ఈజీగా అర్థం అవ్వదు, ఎందుకంటే భర్త నవమాసాలు మొయ్యలేదు. సారీ లార్డ్, భర్త నవమాసాలు మొయ్యలేదు. ఎవరన్నా ఒకరు మోకరించండి తల్లి దయచేసి, చిన్నపిల్లలైనా సరే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ అనాయింటింగ్ వస్తుంది మా, ప్లీజ్ నీల్ డౌన్ ఫర్ మీ ప్లీజ్ మా. దేవదేవుడు వరకు చెప్తున్నాడు, మీకు ప్రేరణ ఉంది, దయచేసి నీల్ డౌన్ చేయండి. సారీ లార్డ్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అమ్మ మరియ తల్లి యొక్క ఔన్నత్యం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే మన తల్లి యొక్క గొప్పతనం తెలిసినప్పుడే. మన తల్లికి గొప్పతనం తెలియకపోతే దేవుని కన్నా తల్లి యొక్క గొప్పతనం కూడా తెలియదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు మనం అందరం కూడా ఎవరిని ఎత్తుకుతాం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అంటే ఒక్కొక్కసారి తల్లిని ఎత్తుకుతాం, దేవుని కూడా వెతకం మనలో చాలామందిని. లేదంటే పక్కన ఉన్న వ్యక్తుల్ని వెతుకుతాం, లేదంటే ఆధ్యాత్మికంగా మనకి సాయం చేస్తున్న బిడ్డల్ని వెతుకుతాం. ఆధ్యాత్మికమైన తల్లుగా ఉన్నారు కాబట్టి అక్క నా కోసం ప్రేయర్ చేయ, అక్క నా కోసం ప్రేయర్ చేయని. అంటే మనమే ఇంత ఆధారపడుతున్నాం కదా. దేవుడు మరియ తల్లి మీద ఆధారపడకుండా జీవించాడా అని ఆలోచిస్తే పరిశుద్ధమైన బాలయేసు మరియ తల్లి మీద 30 ఏళ్ళు మొత్తం ఆధారపడి జీవించాడు. తల్లి కావాలి, తన యొక్క స్పర్శ కావాలి, తన యొక్క పెంపకంలో నడిచారు. అంత మాత్రమే కాదు, జోజప్ప గారు పోషించారు. మరియ తల్లి ప్రతి సమయంలో యేసు ప్రభువు వారికి తోడయ్యింది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో జెంట్స్ మన ఇంట్లో ఉంటే, పిల్లలు మన ఇంట్లో ఉంటే, పురుషులు ముఖ్యంగా, యేసు ప్రభువు వారు చదువుకోలేదండి. చదువుకున్నట్టు బైబిల్ చెప్తుందా? లేదు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి అని అక్కడున్న ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. మరియ తల్లి జోజప్ప గారు వెళ్ళి వెతుకుతున్నారు యేసు ప్రభువు వారిని, పరిశుద్ధమైన బాలయేసుని. 12 సంవత్సరాలు అప్పుడు వెతుకుతున్నప్పుడు, వామ్మో ఏంది పండితుల మధ్యలో కూర్చొని ఇలా మాట్లాడుతున్నాడు నా కుమారుడని ఆశ్చర్యపోతున్నారు మరియ తల్లి జోజప్ప గారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక తల్లికి తండ్రికి అర్థం కాని జ్ఞానము యేసు ప్రభువు వారిలో ఉంది. కానీ ఆ జ్ఞానము ఆల్రెడీ అమ్మ మరియ తల్లి గర్భం నుండి దేవాదేవుడు ఇచ్చాడు. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, మరియ తల్లి గురించి ఒక మాట ఉంది పరిశుద్ధమైన గ్రంథంలోనే ఉంది, మన సొంత మాటలు కాదు. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 51వ వచనం. మరియమ్మ అంతయు తన మనస్సులో పదిలపరుచుకొని మరణ చేయుచుండెను. ఏం మరణ చేస్తుంది మరియ తల్లి? అమ్మ ప్రతిదీ చెప్పదండి. మంచి తల్లి, మౌనంగా ఉండే తల్లి, ఆ యొక్క కుటుంబానికి దీవెనకరంగా ఉండే తల్లి తక్కువగా మాట్లాడుతుంది. అంతయు కూడా గర్భంలో దాచిపెట్టుకుంటుంది, అంతా కడుపులో దాచిపెట్టుకుంటుంది. బిడ్డ ఏదైనా తప్పు చేస్తే కడుపులో దాచిపెట్టుకొని తండ్రి దగ్గర వాడికి కూడా తీసుకెళ్ళదు. ఆ తల్లి తన ప్రేమని అలా వ్యక్తపరుస్తూ ఉంది బిడ్డల మీద. ఈ లోకంలో ఉన్న బిడ్డల మీదే తల్లి తన గర్భంలో దాచిపెట్టుకుంటే, ఈ లోకంలో ఉన్న తల్లులే ఒక్కొక్కసారి తిడతారు, కొడతారు, కొంతమంది చంపుతారు కూడా. అంటే అలా మారుతుంది కదా ఈ రోజులలో. ఆస్తుల కోసం, పాస్తుల కోసం, నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు నన్ను చూడకపోతే నేను నీకు ఆస్తి అను. ఆధారం కొడుకు మీద ఆధారపడితే తల్లిదండ్రులు, కూతురు మీద ఆధారపడితే తల్లిదండ్రులు. నువ్వు మమ్మల్ని చూసుకోకపోతే నీకు ఆస్తి రాసియం, ఆస్తి కథలు ఇయ్యం, ఎక్కడో రాసేస్తాం. హరాస్మెంట్ ఎవరిని చేస్తున్నావు? పిల్లల్నా? భయపెట్టా ప్రేమని ప్రేమని పొందుకునేది?
ప్రేమించా ప్రేమని కొనుక్కునేది. ప్రేమిస్తేనే ప్రేమ వస్తుంది తిరిగి. భయపెడితే భయమే వస్తుంది తిరిగి మనకి. ప్రేమ దేవుడు బిడ్డారా, భయపెట్టి కాదు పెంచేది, ప్రేమతో పెంచగలిగితే చాలు. అంటే నేను కండేది కాదు తల్లి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన మాటలు మాట్లాడుతున్నాను. అంటే ఆ తల్లి పోషణ యేసు వారికి అవసరం. ఎందుకు? మానవ రూపుడుగా ఈ లోకంలోకి వస్తూ ఉన్నారు. తండ్రి యెహోవాకి తెలుసు ఏ తల్లిదండ్రుల చేతిలో పెడితే పరిశుద్ధంగా యేసు వారు పెరుగుతారని. అంతెందుకు, నీకు నాకు పిల్లలుంటేనే మనం అనుకుంటాం, ఇదిగో దేవుని ప్రార్థిస్తే బిడ్డ పుడుతున్నాడు, ప్రీస్ట్ చేయాలా, నన్ను చేయాలా, లేదంటే గొప్పగా బ్రతకాలా నా బిడ్డ అంటే. మరియ తల్లికి ఇదంతా తెలియదంటారా? మరియ తల్లికి అన్నీ తెలుసు. ఏం తెలుసు? దేవుడు చెప్తున్నాడు, అమ్మ నువ్వు గర్భము ధరించబోతున్నావు, దేవుడి కుమారుడికి నువ్వు జన్మనిస్తావు. అంటే దేవుడి కుమారుడికి జన్మనిస్తున్న తల్లి ఇంకా ఎంత గొప్పగా సిద్ధపడుతుందో, ఇంకా పవిత్రంగా, ఇంకా పరిశుద్ధంగా, ఇంకా ప్రార్థనలో, ఇంకా సాక్రిఫైస్గా, ఇంకా త్యాగబలిగా, ఇంకా తన దేహాన్ని నలగొట్టుకొని పాపమే అంటకుండా ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆలోచనలు కూడా అది రాకుండా ఉండడానికి ఆ తల్లి పడుతున్న ప్రయాసం మొత్తం దేవుడికి తెలుసు. మనం చేస్తున్న పాపాలు పిల్లలకు పోతున్నాయి, 4 జనరేషన్స్ కూడా శాపవంతులు అవుతున్నారని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుందండి. పాత నిబంధన. అయ్యో అని బాధపడతామే. మరియ తల్లి జోజప్ప గారులు నీతిమంతులని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. మరియ తల్లిని కన్నా అన్నమ్మ జ్వాకీములు గారులు నీతిమంతులని చరిత్ర చెప్తుంది. అన్నమ్మ జ్వాకీములు గారులే అంత నీతిమంతంగా బ్రతికారంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పెంపకం, వీరి యొక్క జీవిత విధానాన్ని బట్టే చెప్పొచ్చు. అన్నం ఉడికిందో లేదో చూసుకోవడానికి తెలియడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. 20 మంది పిల్లలున్నా ఆనాడు ఆ రోజులలో 20 మందిలో 19 మంది కూడా నశించిపోయిన ఈ లోక జీవితంలో, ఈ లోక వ్యసనాలలో, వ్యామోహాలలో ఒక్క బిడ్డ పునీతురాలైనా ఆమెనలియ ఆ తల్లిదండ్రుల యొక్క పెంపకం అర్థమవుతుంది. ఆమెన్. చాలామంది పునీతులు ఇలానే ఉన్నారు. 25వ సంతానముగా మన సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా గారు లేరా, పునీతురాలయ్యింది. చాలామంది బిడ్డలకి లెప్రసీ వాళ్ళని కడిగింది. మదర్ తెరేసమ్మ గారు లేరా? ప్రియమైన దేవుడి బిడ్డలరా, పునీతత్వం అనేది ఏదో దేవుడిచ్చే ఆ యొక్క కృప అని కాదండి, తప్పుగా చెప్తున్నా. దేవుడి అనుగ్రహం ఇస్తాడండి, పుట్టుకలోనే అనుగ్రహం ఉంది దేవుడిది, ఓకేనా. బట్ అక్కడి నుండి ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి మరలా పాపంలో పడకు, మరలా పాపంలో పడకు, మరలా పాపంలో పడకు. చుక్కలు కనబడతాయి పగలే. ఇది చేయాలంటే మనం నిజం చెప్తున్నానండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా చెప్తున్నాడు, దేవదేవుడు చెప్తున్నాడు. చుక్కలు కనబడితే చచ్చిపోతాం లిటరల్లీ, తెలుసా. ఈ లోకంలో బ్రతకలేము. అటు పరలోక రాజ్యం గురించి ఒక్కొక్కసారి ఆలోచించాలంటే కష్టంగా ఉంటుంది. బైబిల్ పట్టుకున్నప్పుడల్లా నిద్ర వస్తుంది. అయ్యో నేను చదవాలనే బాధ, మరలా దేవుడి యొక్క బాధ. ఎవరికో అరచేతులమ్మ మంటలు పెడుతున్నాయి, దేవదేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఆమెనలియా. దేవుడికి మహిమకరుడు గాక, ఆమెనలియా. ఎవరికో రైట్ భుజం ఎవరికో స్వస్థత అయింది, ఆమెనలియా. దేవుడికి మహిమకరుడు గాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే లోపలికి వెళ్దాం, ఇంకా టైం ఎక్కువైపోతుంది కాబట్టి. ఇప్పుడు పేతురు గారి యొక్క నీడ స్వస్థత చేసింది, పౌలు గారి యొక్క వస్త్రము స్వస్థత చేసింది పరిశుద్ధమైన గ్రంథంలో. వాళ్ళు దేవులు కాదు, అయ్యో దేవులు కాదండి వాళ్ళు. అనేక మంది ప్రవక్తలు, ఏలియా, ఎలీషా, మోషే, వీళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. దే ఆర్ నాట్ గాడ్స్. బట్ దేవుడు అన్నాడు, నా ప్రవక్తని ముట్టుకుంటే నా కనుగుడ్డుని తాకినట్టే. బీ అవేర్ ఆఫ్ డాగ్స్ అంటున్నారు కదా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నా వార్తావహుల మీదికి మీరు తిరగబడొద్దు, కీర్తన గ్రంథంలో ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, తప్పుగా అనుకోద్దు కానీ ఇందులో జ్యోతక్కయ్య జాయిన్ అయ్యి ప్రేయర్ చేస్తున్నప్పుడు నా అస్వస్థత పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అక్క ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నా, లార్డ్ యువర్ ఏంజల్ ఈస్ కేమ్ టు దిస్ గ్రూప్. నేను ఇట్లనే అనుకున్నా, మీరు ఏమని అనుకున్నామా. ఎందుకంటే తెలుసా అండి, పరిచర్య అంటే ఎంత భయంకరమో తెలుసు. భర్త లేకుండా 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పరిచర్య చేయాలంటే చుక్కలు కనబడతాయి, చుక్కలు కనబడతాయి.
ఎంతోమంది మాటలు అంటుంటారు, ఎంతోమంది నిందలు వేస్తుంటారు. అవన్నీ పక్కకి ఏహే ఆఫ్టర్ ఆల్ అని దుమ్ము దులిగిపోయినట్టు దుమ్ము దులిపేసినట్టు దులిపేసి ముందుకెళ్ళాలంటే ఎంత గట్స్ కావాలి తెలుసా ఒక స్త్రీకి ఈ లోకంలో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనమందరము చేస్తున్న ప్రయత్నము ఆనాడు మరియ తల్లి చేసిన ప్రయత్నంతో చాలా సూక్ష్మమైనది, చాలా అంటే చాలా సూక్ష్మమైనది. ఎందుకంటే మరియ తల్లికి తెలుసు పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా గర్భఫలం పొందుకుంటే కొట్టి చంపేస్తారు యూదులు. అంతెందుకండి, ఆ యొక్క వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ యేసుప్రభు యొక్క పాదాల దగ్గరికి తీసుకొచ్చారు వాళ్ళందరూ యూదులు. దేవుణ్ణి మోసగించాలని యేసుప్రభు వారిని కూడా ఆమెతో కలిపి కొట్టాలని. ఎందుకు చూద్దాం, మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆయన మాట్లాడతాడేమో చూద్దాం, అప్పుడు ఈయనను కూడా కొట్టొచ్చు అనుకున్నారు వాళ్ళు. నిజమండి, వారి వంచన మాటలు, వారి యొక్క వంచన ఆలోచనలు, వారి యొక్క మోసపు మాటలు, మోసపు ఆలోచన, హృదయంలో ఉన్న కపటం అంతా యేసయ్యకి తెలుసు. వ్యభిచారం స్త్రీ ఒక్కటే చేయదుగా, వ్యభిచారం చేయాలంటే పురుషుడు కూడా ఉండాలి కాడా, పురుషుడేడి అని యేసయ్య అడిగేవాడే. కానీ వాళ్ళ ఇంటెన్షన్ని బట్టి, వారి మనసులో ఉన్న కపటాన్ని బట్టి దేవుడు అదంతా అడగలే, టైం వేస్ట్. జ్ఞానముతో మాట్లాడాడు యేసయ్య. ఏంటది? ఎవరైతే మీలో పాపము చేయలేదే వచ్చి వేయండి, ఆమె మీద రాయన్నారు. అందరు వెళ్ళిపోయారు. సొల్యూషన్ అయిపోయింది, సమాధానం అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఇలా ఉంటుందండి, కొట్టే కట్టే తెచ్చే క్లియర్. అవునండి, అవుతుందేమో అండి, అయిద్దేమో అండి, ఏమో అండి, ఈ కన్ఫ్యూజన్ ఉండదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నాకు కన్ఫ్యూజన్ లేదు. దేవుడు ఇస్తాడో లేదో అండి గర్భఫలము, వామో ఎట్లా అండి, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఫ్రమ్ హెవెన్. పరిశుద్ధమైన దేవుడు మనకి ఆ ఫెయిత్ కృపనిస్తే తప్ప ఉండలేదండి మనలో. ఇది కూడా గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అనేది, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అనేది, స్వస్థత వరం అనేది త్రూ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ద్వారా వస్తుంది, విశ్వాసం ద్వారా వస్తుంది. ఇది ఎలాంటి విశ్వాసం అయితే అచంచల విశ్వాసం. మానవులకి ఒక్కొక్కసారి అసాధారణ నమ్మడం, కానీ దేవుడి ఆత్మకి సాధ్యమే. మనలో ఉన్న ఆత్మ దేవుడి ఆత్మ. ఆత్మ అనగా లైఫ్ ఆఫ్ క్రైస్ట్, దేవుని జీవం. ఆత్మ ఉంటేనే మనం ప్రాణంతో ఉంటాం. అవునా? ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోయిందా డెడ్ బాడీ. వీఆర్ నాట్ బాడీ, మన శరీరం కాదది, అది చచ్చిన శవం. ఆత్మ వెళ్ళిపోతే. అందుకే యేసయ్యకున్న పేరేంటి? ఆత్మస్వరూపుడు. నేనే ఆత్మస్వరూపుని, నేనే సత్యస్వరూపియగు ఆత్మను, నేను మరలా మీ వద్దకు వత్తును, నేను ఇప్పుడు వెళ్తే తప్ప నేను మీ వద్దకు రాలేను అని యోహాను సువార్తలో ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య ఆత్మై ఉన్నాడు, యేసయ్య దేహమై శరీరమై రక్తమై ఉన్నాడు, యేసయ్య సమస్తమై ఉన్నాడు, యేసయ్యే యెహోవా ప్రభు అయి ఉన్నాడు. ఇది మనకు అర్థం అవ్వాలంటే ఒకటి చెప్తాను. మన పునీత జోసెఫ్ కుపుటినో గారే ప్రభువా, ఎస్, బిషప్ వచ్చాడు ఒకసారి వాళ్ళ యొక్క హౌస్కి వచ్చారు. ఆ ప్రీస్టులు ఉంటారు కదండి, ఆ యొక్క హౌస్కి వచ్చి మాట్లాడుతూ ఉన్న సమయంలో కట్టెల దగ్గర నైట్ కూర్చొని వేడిగా ఆ యొక్క వామ్గా ఫీల్ అవుతూ అక్కడ జోసెఫ్ కుప్పటినో గారు ఒక పునీతుడు కాకముందు అక్కడ కూర్చున్నాడు. 22-23 ఏళ్ళు ఉంటాయి ఈ పునీతుడికి. అప్పుడు కూర్చొని దేవుడితో మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ తన జీవితంలో ఆలోచిస్తూ ఉన్నాడు. బిషప్ వచ్చి పక్కన కూర్చున్నాడు. అప్పట్లో బిషప్ ఇలానే వెళ్ళేది. సడన్గా వెళ్ళి బిషప్ని చూడగానే గుర్తుపట్టి మాట్లాడి అయిపోయిన తర్వాత బిషప్ ఒక ప్రశ్న ఇస్తాడు. ఎవరిని? జోసెఫ్ కుపుటినో గారిని. ఏమని అంటే, ఈ గొర్రె పిల్లని పోషిస్తున్నావు, ఈ యొక్క గొర్రెలతో పడుకుంటాడు ఆయన. గొర్రెల దగ్గరే ఉంటాడు మొత్తం. గొర్రెలు ఆ యొక్క డెలివరీ అవ్వగానే ఆ గొర్రె పిల్లని పట్టుకొని తుడిచి క్లీన్ చేసి మంచిగా పక్కన పడుకోబెట్టుకుంటాడు. ఆ గొర్రెలతో గడ్డిలోనే పడుకుంటాడు జోసెఫ్ కుపుటినో గారు. ఆయన చూసిన ఈ యొక్క మన ఎవరు బిషప్ గారు వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే చెప్తావా అని అడిగాడు. ఆలోచించాడు. ఆయనకి జ్ఞానమే లేదు. అందుకే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? పశుల పాకలో ఉండు, నీ వల్ల ఏం పని లేదని గురువులు మొత్తం సపరేట్ చేశారు ఆయన్ని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేనికి పనికిరావు నువ్వు వాక్యం చెప్పడానికి కూడా. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ యొక్క పశుల పాకలో ఉండి ఆ పశువుని చూసుకో చాలన్నారు. ఈ సమయంలో బిషప్ ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు ఆయన చేసిన గొప్ప ప్రయత్నం చూడండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావని అడిగితే ఆయన దగ్గర చలికి కప్పుకున్న దుప్పటి ఉంది, బ్లాంకెట్, బ్లాక్ దుప్పటి, బ్లాక్ కలర్.
దేవదేవుడు గుర్తు చేస్తున్నాడు. బ్లాక్ కలర్ ఎవరో డ్రెస్సో ఏదో వేసుకున్నారు, దాని మీద వైట్ కలర్ మచ్చల్లాగా ఏదో ఉందండి. దేవదేవుడు దీవిస్తున్నాను చెప్పమని చెప్తున్నాడమ్మా. ఆమె హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ బ్లాక్ కలర్ దుప్పటి పట్టుకొని లేచి నిలబడి 3 సార్లు ఒకసారి మడత పెట్టాడు. తండ్రి, రెండో మడత కుమారుడు, మూడో మడత పరిశుద్ధాత్మ దేవుడు. అయిపోయి. ఆమె హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకరే తండ్రి గారా అన్నాడు. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది, మైండ్ మొత్తం కన్ఫ్యూజన్, మైండ్ మొత్తం మిరాకిల్తో నింపబడింది బిషప్కి. ఏం జరిగింది అక్కడ? ఇప్పటి వరకు ఎవ్వరు కూడా వివరించలేకపోయారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి. వివరించినా అర్థము కాదు, అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించకూడదు. ఎందుకంటే మానవులకి అర్థం అవ్వదు, ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే దైవ రహస్యం అది, దేవుడి యొక్క రహస్యం అది. దేవుడు ఎట్లా అర్థమవుతాడు మనుషులకి? మనుషులకు అర్థమైతే దేవుడు ఎందుకు అవుతాడు? అమ్మే అర్థం కాదు మనకి, పక్కనున్న భర్తే అర్థం కావట్లేడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఎవరికో ఒళ్ళంతా దురదలు, ఎడమ చేయి మీద దురదలు, మోచేయి మీద దురదలు, దేవదేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. మొత్తం ఇట్లా బబుల్లాగా వస్తుంది, అంతా ఏమంటారండి ఇట్లా వాస్తూ ఉంది, చిన్న చిన్నగా పింపుల్స్ లాగా వాస్తూ ఉంది. దేవదేవుడు స్వస్థతని ఇచ్చున్నాడు ఆల్రెడీ. ఆమె ఆల్రెడీ మొత్తం దద్దులే అమ్మ, మోచేయికి మొత్తం కూడా దేవదేవుడు స్వస్థతని ఇచ్చున్నాడు. ఇప్పుడే ఈ క్షణమే ఒకసారి నువ్వు యేసు నామంలో స్వీకరిస్తున్నా అని చెప్పుకో. యేసు రక్తములో ఆ బిడ్డ కడగబడునుగాక. ఆమె హల్లెలూయా. నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వేలాది వందనాలు ప్రభు. ఆమె హల్లెలూయా. ఎవరి యొక్క నెత్తిలో, ఆ యొక్క హెడ్లో పెయిన్లు, విపరీతమైన దురద దేవదేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. పెయిన్లను కూడా దేవదేవుడు తీసేస్తున్నాడు. ఆమె హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలమ్మా. దేవదేవుడు చెప్తున్నాడు, నువ్వు దాపెడుతున్నావు సాక్ష్యాన్ని, అందుకే ఒక్కొక్కసారి దేవుడు గుర్తు చేస్తుంటాడు మళ్ళీ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి అంత ఈజీగా గొర్రెల మధ్యలో ఉన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి ఆడంటే పునీతుడయ్యాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి గురించే మనకు అర్థం కావట్లేదు. పరిశుద్ధమైన గ్రంథంలో 2 ముక్కలు మనకి దేవుడిస్తే ఆ 2 ముక్కలలో ఉన్న పరమార్థం అర్థం చేసుకోవడానికి 10 మందిని అడిగినా, పండితులను అడిగినా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మనకు అర్థం కాదు. మన జ్ఞానం ఎంత, మన జీవితం ఎంత? మనం అంటున్నాము మరియ తల్లి దేవుడి తల్లి కాదు, మరియ తల్లి గుడ్డు పొట్టు వంటిది, మరియ తల్లి అరటి తొక్క వంటిది. నువ్వు చూసావా అయ్యా? నీ తల్లి గొప్పతనం తెలియకుండా ఉంటే నా తల్లి గొప్పతనం, దేవుడి తల్లి యొక్క గొప్పతనం ఎట్లా తెలుస్తుంది? తెలియదు. దేవుడి గొప్పతనమే తెలియదు నీకు నాకు. ఎందుకు? విధేయత లేనివాడు వ్యర్థుడు, విధేయత లేని విశ్వాసం వ్యర్థము, క్రియలు లేని నీ విశ్వాసం, నా విశ్వాసం అవసరమే లేదు దేవుడికి. క్రియ ఏంటి? విశ్వాసం ఏంటి? విధేయత ఏంటి? లూకాసు వార్త 1:43, నా దేవుడి తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇట్స్ డన్. ఒక్క మాట విధేయత లేదు. 4400 వర్గాలున్నాయా దేశంలో? డినామినేషన్స్, పాస్టర్లు, వేల మందిని ప్రసంగాలు ఇస్తున్నారా? అద్భుతాలు జరుగుతున్నాయా? లేదంటే 15,000 వర్గాలు ఉన్నాయా ప్రపంచవ్యాప్తంగా? 50,000 వర్గాలు ఉన్నాయా? దే ఆర్ ఆఫ్టర్ ఆల్ నథింగ్. వాక్యంలో కావాల్సింది మనకేంటంటే విధేయత. అందరు వింటున్నారు వాక్యం. ఇప్పుడు మనం వాక్యం విత్తుతున్నప్పుడు గోడలు కూడా వింటున్నాయి. అదేం చేయలేదు గోడ, దాని పరిస్థితి అంతే. అదైనా ఒక్కొక్కసారి శపిస్తే లేదంటే దీవెనకర మాట్లాడితే ఎరికో గోడలైనా కూలిపోయాయండి. అదన్నా రెస్పాండ్ అవుతుందండి. మన చెవులు ఏమవుతుందండి? మన చెవులకి చిల్లులు పడి ఆగున దేవుడి యొక్క వాక్యం ఎంత చెప్తున్నా మనకు అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇందాక అక్క ప్రార్థన అది చేసింది. ఎంతమంది విన్నాం? మనలో మేము విననట్టుగా ఉన్నాం ప్రభా, చూడనట్టుగా ఉన్నాం ప్రభా. నువ్వు ఎన్ని కార్యాలు చేస్తున్నా అవసరమే లేదు, నా వల్లే అయింది స్వస్థత. నేను గంటలు ప్రార్థన చేశాను కాబట్టి నా వల్లే అయింది స్వస్థత. అయితే మోకరించి ప్రార్థించి చూడు, నీ బిడ్డ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేయి. దేవుడి కృప లేకుండా ఏది జరగదు, దేవుడి యొక్క ప్రమేయం లేకుండా ఏది జరగదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీకు నాకే ఇంత కష్టంగా ఉంది కదా ఈ లోకంలో జీవించడానికి. అమ్మ లేకపోతేనే అమ్మో ఏమీ లేదన్నట్టు అనిపిస్తుంది కదా, ఎంత బాధ అవుతుంది కదా. మరి అమ్మనే లేదు ఈ యేసుల వారికి, అమ్మకి దేవుడికి సంబంధమే లేదంటే ఎట్లాంటి దేవుడు బాధపడేది? ఎట్లాంటి దేవుడు మనకి వ్యక్తపరిచేది? దేవుడు అంటున్నాడు, నా తల్లిని స్వీకరించు శిష్యుడా, నా తల్లిని స్వీకరించయ్యా. యోహాను సువార్త 19:27 అనుకుంటాను. శిష్యులు ఎవరైతే దేవుడి మాటని విని విధేయిస్తారో వాళ్ళు శిష్యులు.
ఓ అనేకులుంటారు. ప్రభు 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 నీ నామములో కదయ్యా మేము స్వస్థతలు చేసింది, నీ నామములో కదయ్యా మేము విడుదల చేసింది, సారీ లార్డ్, నీ నామములో కదయ్యా మేము ఈ గొప్ప గొప్ప వింతలు చేసింది, ఆశ్చర్య కార్యాలు చేసింది. అవునా, మోషే కూడా చేశాడు అద్భుతాన్ని. మోషే దేవుడి బిడ్డ, ప్రవక్త. మోషేకి ఆపోజిట్లో ఫరో సైన్యంలో ఉన్న మంత్రగత్తెలు తంత్రగత్తెలు కూడా వచ్చి చేశారు. వాళ్ళు కట్టెలు పడేసినప్పుడు పాములై ఆ యొక్క మోజెస్ కర్రకి విరుద్ధంగా తిరగడానికి ప్రయత్నం చేయలేదా? కానీ ఆ కర్ర ఏం చేసింది? పాముగా దేవుడి బిడ్డ మోషే ఆ పాముగా మారినప్పుడు ఆ పాము అన్ని మంత్ర వైద్యుల తంత్ర వైద్యుల పాములన్నిటినీ స్వాలో చేసింది, అంటే మింగేసింది. సత్యము కూడా అసత్యాన్ని మొత్తం అట్లా మింగేస్తుంది. ఆమెనలుగా దేవుడు నిర్జీవపు మాటలు మాట్లాడే బిడ్డల యొక్క జీవితాన్ని కూడా అలా దేవుడి యొక్క సత్యం మింగేస్తుంది. మనం సత్యం మాట్లాడుతూనే ఉండాలి, సత్యం మాట్లాడుతూనే ఉండాలి, సత్యమే మాట్లాడుతూ ఉండాలి. సత్యం మాట్లాడుతూ 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 పాకుతూ 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 అదే వర్ధిల్లుతుంది. కానీ సత్యము పాకాలంటే సమయం పడుతుంది. ఆలోపు అనేకులు హతసాక్షులుగా మారుతారు. హతసాక్షులు అంటే సత్యం చెప్పడం కోసం, సత్యం వివరించడం కోసమే చచ్చిపోయిన పునీతులు. నువ్వు చంపినా చచ్చినా, నేనేది చేసినా దేవుడు మహిమార్థమే చేస్తా, దేవుడికి విధేయత చూపిస్తా. మనుషుల గురించి దేవుడు చెప్పట్లేడు, దేవుడికి విధేయత చూపించమన్నాడు అని నా దేవుడు చెప్తున్నాడని స్టేజ్లని నమ్ముకోకుండా, కుటుంబాన్ని నమ్ముకోకుండా రోడ్ల మీదకి తిరిగి బిచ్చగత్తెలాగా తిరుగుతూ ఆ యొక్క ఆస్తుల్ని అమ్ముకొని తిరిగిన పునీతులు ఎక్కడా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ధన వ్యామోహమున్న ప్రవక్తని ఈజీగా గుర్తుపట్టవచ్చు. గుర్తుపట్టాలి, నేను గుర్తుపట్టాలమ్మా, గుర్తుపట్టాలి. నీకు నాకు స్పిరిట్ ఉంది, పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు నీలో నాలో.